Students are my friends. Welcome to 6 p.m. UPSC level current affairs. సో ఈరోజు మన ఈ సెషన్లో దాదాపు ఒక 16 కరెంట్ అఫైర్స్ కోసం మాట్లాడుకుందాం. 16 అంశాలపై ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మన క్లాసు యూపీఎస్సీ లెవెల్లో ఉంటుందండి. సో లెందీ ఉంటుంది. సో ఇన్ డెప్త్గా చెప్తాను. సో బ్యాక్ టు అవర్ క్లాస్. సో రితిక్ రోషన్ ఎందుకు న్యూస్లో ఉన్నారు? సో ఇటీవల రితిక్ రోషన్కి సౌదీ అరేబియాకి చెందిన ఒక అవార్డు వచ్చింది. సో జాయ్ అవార్డు అనేది రితిక్ రోషన్ గారికి సౌదీ అరేబియా దేశం తరపున వచ్చింది. సో సౌదీ అరేబియాలో ఏ ఒక్క కంపెనీ స్పాన్సర్ చేసిన దానికి సౌదీ అరేబియా జనరల్ ఎంటర్టైన్మెంట్స్ యొక్క సంస్థ స్పాన్సర్స్తో సౌదీ అరేబియా అనేది జాయ్ అవార్డు అనేది రితిక్ రోషన్కి ఇచ్చింది. సో ఈ 2025 గాను ఇండియన్ రితిక్ రోషన్ గారు ఆ ఒక అవార్డుని అందుకున్నారు, జాయ్ అవార్డు అనేది. సో ఇది సౌదీ అరేబియా దేశానికి చెందిన అవార్డు. సో మరి మనం యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పుడు సాధారణంగా కాంపిటేటివ్ యొక్క ప్రిపేర్ అయ్యడం ఏం చేస్తారంటే ఒక కరెంట్ అఫైర్స్ ఒక సెంటెన్స్ మనం చదివి ఆపేస్తాం. కాకపోతే ఆ సెంటెన్స్ మనతో అక్కడ ఆపేయకూడదు. సపోజ్ రితిక్ రోషన్ జాయ్ అవార్డు గెలుచుకున్నారు, అది సౌదీ అరేబియాకి చెందిన అవార్డు అని చెప్పుకుంటాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చాయి? 3 నేమ్స్ వచ్చాయి. రితిక్ రోషన్, జాయ్ అవార్డ్ అండ్ సౌదీ అరేబియా. సో రితిక్ రోషన్ జాయ్ అవార్డ్ మనకు తెలుసు, మరి సౌదీ అరేబియా అనేది ఒక అవార్డు వచ్చింది కాబట్టి ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే పాలిటీ పరంగా ఉపయోగపడుతుంది, సౌదీ అరేబియా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉపయోగపడుతుంది. సో మనము ఆ యొక్క సెంటెన్స్ ఏదైతే చదువుతున్నామో ఇన్ డెప్త్ వెళ్ళాలి. సో సౌదీ అరేబియాకి చెందిన ఏంటి, సౌదీ కరెన్సీ ఏంటి, సౌదీ అరేబియా యొక్క రాజు ఎవరు, అండ్ సౌదీ అరేబియాతో ఏదైనా డిక్లరేషన్ జరిగాయా, ఏదైనా రిలేషన్స్ అయ్యాయా అనేది మనం నేర్చుకోవాలి. సో జాయ్ అనేది ఏ ఒక సంస్థ స్పాన్సర్ చేస్తుందంటే సౌదీ అరేబియా జనరల్ ఎంటర్టైన్మెంట్స్ యొక్క సహకారంతో జాయ్ అవార్డ్స్ అనేవి ఇస్తున్నారు. మరి ప్రజెంట్ సౌదీ అరేబియా యొక్క కింగ్ ఎవరు? సో ప్రజెంట్ సౌదీ అరేబియా కింగ్ ఎవరంటే సల్మాన్ ఆఫ్ సౌదీ అరేబియా. అండ్ సౌదీ అరేబియా కరెన్సీ ఏంటంటే రియాల్. సౌదీ అరేబియా యొక్క కరెన్సీ ఏంటంటే రియాల్. అదే సౌదీ అరేబియా యొక్క క్యాపిటల్ ఏంటి సార్ అంటే రియాద్. సౌదీ అరేబియా యొక్క క్యాపిటల్ రియాద్, కరెన్సీ వచ్చేసి రియాల్. మరి ఒక రియాల్ కరెన్సీ అని చెప్తున్నా కదా సార్, మరి ఇండియన్ రూపీలో అది ఎన్ని 1 రియల్ ఇచ్చుకోవాలంటే 1 రియల్ ఈక్వల్ టు 23.07 రూపీస్. 23.07 రూపీస్ 1 రియల్ ఈక్వల్ టు ఒక సౌదీ అరేబియా రియాల్ వచ్చేసి 23.07 రూపీస్ ఇన్ ఇండియన్ కరెన్సీలో. మరి సౌదీ అరేబియా కింగ్ ఎప్పుడైనా విజిట్ చేశారా ఇండియా కంటే? చేశారండి. 2006లో ఢిల్లీ డిక్లరేషన్ జరిగింది. సో ఢిల్లీ డిక్లరేషన్ ఏం చదువుతాయంటే మన దేశం ఇండియా అండ్ సౌదీ అరేబియాకి సంబంధించి ఏవైనా రిలేషన్కి సంబంధించి సంతకాలు అయ్యేటప్పుడు ఈ ఢిల్లీ డిక్లరేషన్స్ అని పేర్లు పెడతారండి. సో 2006లో సౌదీ అరేబియాకి చెందినటువంటి కింగ్ అయినటువంటి హెచ్ఎం కింగ్ అబ్దుల్లా. ఇక్కడ కింగ్ ఎందుకు అంటామంటే సౌదీ అరేబియాలో ఉన్న ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే మొనార్చీ, రాజరికము. కొడుకు తర్వాత కొడుకు తర్వాత వాళ్ళ కొడుకు పాలించే దాన్నే మొనార్చీ అంటారు. సో మరి ఇండియా ఎలాంటి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బ్రదర్ అది చెప్పండి అంటే ఇండియా అది క్వాసీ ఫెడరల్. ఇండియా అనేది పార్లమెంటరీ వ్యవస్థ అండ్ సమైక్య తరహా ప్రభుత్వం. మన రాష్ట్రాలన్నీ కలయితో ఉంటుంది ఇండియా. సో మరి ఇండియాని ఫెడరల్ గవర్నమెంట్ అని కోసం పిలవచ్చు సార్. సో ఇండియా సమైక్య వ్యవస్థ ఉంటుంది, పార్లమెంటరీ వ్యవస్థ ఉంటుంది. అన్ని రకాల ప్రభుత్వాలను, అన్ని రకాల తరహా ప్రభుత్వాలను ఉన్న దేశం మనది ఇండియా. సో మన దేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంటుంది అండ్ సమైక్య తరహా ప్రభుత్వం ఉంటుంది. సో అమెరికా తీసుకుంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది, అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంటుంది. సో మన దేశంలో పార్లమెంటరీ అంటే ఏంటి? లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్. సో ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్నే పార్లమెంటరీ గవర్నమెంట్ అంటారు. మరి ఫెడరల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉండి దాని మధ్య రిలేషన్స్ అనేది పవర్ డిస్ట్రిబ్యూషన్ అయ్యి అది రాజ్యాంగం బేస్ మీద నడిచే విధానాన్ని ఫెడరల్ విధానం, సమైక్య తరహా విధానం అంటారు. సో సౌదీ అరేబియా వచ్చేసి
ఎలా అక్కడ ఎలాంటి గవర్నమెంట్ ఉంటదంటే మొనార్చీ రాజరిక పాలన ఉంటది. మరి ఆ సౌదీ అరేబియా హెచ్ఎం కింగ్ అబ్దుల్లా ఎప్పుడొచ్చారంటే 2006లో. సో, అప్పుడొచ్చిన తర్వాత వాళ్ళు సమ్మిట్ అయినప్పుడు జరిగే డిక్లరేషనే ఢిల్లీ డిక్లరేషన్ 2006లో జరిగింది. మరి ఇండియా ఇండియా ప్రైమ్ మినిస్టర్స్ ఎప్పుడైనా వెళ్లారంటే 2010లో రియాద్ డిక్లరేషన్ అయింది. సో, సౌదీ అరేబియా క్యాపిటల్ వచ్చేసి రియాద్. సో, రియాద్ డిక్లరేషన్ అయింది. మన ప్రైమ్ మినిస్టర్ వెళ్లారు. సో, అలా వెళ్ళిన ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్, ది ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన భారతదేశపు 14వ ప్రైమ్ మినిస్టర్. సో, ఇక్కడ మీకు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. సో, ఇక్కడ మన్మోహన్ సింగ్ వచ్చారు. సో, మన్మోహన్ సింగ్ గారు ఇంకేమైనా పదవులు చేపట్టారా? లేకపోతే ఆయన భారతదేశపు ఎన్నవ ప్రైమ్ మినిస్టర్ అనేది మనం తెలుసుకోవాలి. సో, మన్మోహన్ సింగ్ గారు భారతదేశపు 14వ ప్రైమ్ మినిస్టర్. సో, ఆయన రియాద్ డిక్లరేషన్‌కి 2010లో వెళ్లారు. సో, ఆయన వెళ్ళిన తర్వాత ఒక సమ్మిట్ పేరే రియాద్ డిక్లరేషన్. సో, మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి 2004 నుంచి 2014 మధ్య పనిచేశారు ప్రధానమంత్రిగా. అండ్ ఇదే టైంలో మనకి ఒక 2004 నుంచి 2009 టైమ్ పీరియడ్‌లో ఏమైందంటే గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియా అని అంటారు. ఎందుకంటే ఒక సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారు అండ్ మన్మోహన్ సింగ్ ఒక ఎకనామిస్టు ఉన్నత పదవుల్లో ఉండి ఇండియా దేశాన్ని నడిపించిన క్షణాలు. సో, ఆ కాలాన్ని గోల్డెన్ ఎరా అని చెప్తారు చాలామంది హిస్టోరియన్స్. సో, అబ్దుల్ కలాం గారు భారతదేశపు ఎన్నవ ప్రెసిడెంట్ అంటే 11థ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ సౌదీ అరేబియాకి సంబంధించి ఇంకేంటి సార్ డేటా ఉంటదంటే సౌదీ అరేబియాలో కాల్ నెంబర్ ఇండియా వస్తే +91 ఇండియా వచ్చేసి కాల్ కోడ్ వచ్చేసి 91 అదే సౌదీ అరేబియా కోడ్ వచ్చేసి +966 అనేది కోడ్ సౌదీ అరేబియాకి చెందింది. సో, మరి రెండవ అంశంకొచ్చేద్దాం. సో, ఫస్ట్ అంశంలో మనము హృతిక్ రోషన్‌కి జాయ్ అవార్డ్ వచ్చింది. అది ఏ దేశానికి చెందిన అవార్డ్ అంటే సౌదీ అరేబియా. మరి రెండవ అంశం ఏం మాట్లాడుకున్నామంటే మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏంటుంది? ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ ఎక్కడున్నారంటే స్విట్జర్లాండ్‌లో ఉన్నారు. ఆ స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇద్దరు పాల్గొంటున్నారు. అటు నుంచి తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు, ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్‌కి వెళ్ళున్నారు. సో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వచ్చింది కాబట్టి అది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1971 జాన్ 22లో ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది స్టార్ట్ అయింది. దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన ఫౌండర్ ఎవరంటే కార్లోస్ స్వాబ్. ఈయన ప్రెజెంటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వర్క్ చేస్తున్నారు. సో, ఈయన ప్రెజెంటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి. మరి ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ప్రెసిడెంట్ ఎవరు సార్? అంటే ప్రెజెంట్ ఇస్ ద జార్జ్ బ్రెండే ఇస్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. మరి సార్ మీరు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ఏంటి సార్ అంటే ఇది ఫస్ట్‌గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ముందుగా యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరంతో పిలుచుకునేవారు. పిలుచుకున్న తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరంగా మార్చారు. ఇదేం చేస్తుందంటే దేశంలో కోరుకు సంబంధించి లేకపోతే ఎలా డెవలప్‌మెంట్ అవ్వాలి ఎకనామిక్ పరంగా ఇవన్నీ ఒక సమ్మిట్ జరుపుతుంది. అండ్ ఒక దేశాలకు వేరే దేశాల మధ్య సంధిని కుదిస్తుంది. అప్పులు ఇస్తుంది. ఎలా మనము కరువు నుంచి బయటపడాలి అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది తెలియజేస్తుంది. అండ్ కొన్ని దేశాల మధ్య ఎకనామికల్ రిలేషన్స్ అనేది ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా మనకి ఏర్పడతాయి. సో, రీసెంట్‌లీ ఎవరు వెళ్లారంటే మన వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం అండ్ తెలంగాణ సీఎం ఇద్దరు వెళ్లారు. సో, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే స్విట్జర్లాండ్ జెనీవా. సో, ఇక్కడ స్విట్జర్లాండ్ వచ్చింది కాబట్టి స్విట్జర్లాండ్‌లో ఎలాంటి గవర్నమెంట్ ఉంటదంటే డయాక్టిక్ డెమోక్రసీ. సో, ఇండియాలో ఎలాంటి ప్రభుత్వం ఉంటదంటే ఇండైరెక్ట్ డెమోక్రసీ అర్థం కావాలంటే ఎలా అంటే ఇక్కడ మనము లోక్‌సభ ఎంపీలని గాని, ఎమ్మెల్యేలని గాని మనం ఎన్నుకుంటాం. కాకపోతే మనం తీసే అధికారం మనకుండదు. కాకపోతే స్విట్జర్లాండ్‌లో ఏముంటదంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంటది. అక్కడ ప్రజలే ఎన్నుకుంటారు. ప్రజలే తీసేస్తారు. దాన్నే డైరెక్టివ్ డెమోక్రసీ అని చెప్తారు.
ఇంకా మూడవ అంశంకి వచ్చేద్దాం. సో, ఫస్టు 2 అంశాల్లో ఒకటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోసం, 2 హృతిక్ రోషన్‌కి జాయ్ అవార్డ్ వచ్చింది మాట్లాడుకున్నాం. సో, మూడవ అంశంలో డొనాల్డ్ ట్రంప్. సో, మోస్ట్ ట్రెండింగ్ టాపిక్. సో, మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఎందుకంటున్నానంటే డొనాల్డ్ ట్రంప్ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 47వ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 47వ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. సో, ఈయన ఇదివరకి 45వ ప్రెసిడెంట్‌గా అది యొక్క దేశానికి సేవలందించారు. 45వ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. సో, మరొకసారి 47వ ఆహ్, ది యూఎస్ఏ అధ్యక్షుడిగా అందించబోతున్నారు. సో, నిన్న ఆయన ప్రమాణ స్వీకారం అయింది. సో, భారత కాలమానం ప్రకారం 10:30 గంటలకు డొనాల్డ్ ట్రంప్ తన యూఎస్ఏ యొక్క ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. సో, ఇక్కడ మనకి డొనాల్డ్ ట్రంప్ వచ్చారు. సో, ఇక్కడ మనకి యూఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇక్కడ మనము యూఎస్ఏ కోసం తెలుసుకోవాలి. యూఎస్ఏ దేశం కోసం. సో, యూఎస్ఏ ఏంటి? ఇండియాకి, యూఎస్ఏకి సంబంధం ఉందా? లేకపోతే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో చాలా వరకు పాలిటీ పరంగా చెప్తున్నాను నేను. సో, ఇండియా పాలిటీ పరంగా చాలా కాన్స్టిట్యూషన్‌లో చాలా విషయాలు మనము యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్నాం. సో, యూఎస్ఏ కోసం డీప్‌గా తెలుసుకుందాం. సో, యూఎస్ఏ కోసం తెలుసుకునే ముందు మనం మనం తెలుసుకున్న ఒక విషయం ఉంది. సో, డొనాల్డ్ ట్రంప్. సో, డొనాల్డ్ ట్రంపు 2 నాన్ కాంజిక్యూటివ్ విన్స్. 2 నాన్ కాంజిక్యూటివ్ విన్స్. సో, కాంజిక్యూటివ్ అంటే వరుసగా 2 నాన్ కాంజిక్యూటివ్స్ అంటే ఒక గ్యాప్ వచ్చి మళ్ళీ ఎన్నికవ్వడం. సో, ఈయన అలా ఎన్నికైన రెండవ ప్రెసిడెంట్. సో, డొనాల్డ్ ట్రంప్ అనేవారు 45, 47. సో, 46లో ఓడిపోయారు. సో, 47లో ఓడిపోయారంటే వాళ్ళ యొక్క మెజారిటీ రాలేదు. వాళ్ళ యొక్క పార్టీకి. సో, డొనాల్డ్ ట్రంప్ ఈ పార్టీ నేమ్ వచ్చేసి రిపబ్లికన్ పార్టీ. రిపబ్లికన్ పార్టీ. రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ పార్టీ యొక్క నేమ్ వచ్చేసి. సో, మొదటిసారిగా ఒక టైమ్ గ్యాప్ ఇచ్చి గెలిచిన వారు ఎవరంటే 2 నాన్ కాంజిక్యూటివ్ విన్స్. ఫస్ట్ క్యాండిడేట్ ఎవరంటే అమెరికా మాజీ ప్రెసిడెంట్ స్టీఫెన్ గ్రోవర్ క్లీవ్లాండ్. స్టీఫెన్ గ్రోవర్ క్లీవ్లాండ్ అనే ఆయన అమెరికా దేశపు 22 అండ్ 24వ ప్రెసిడెంట్. సో, మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎన్నుకోవడాన్ని నాన్ కాంజిక్యూటివ్ విన్స్ అంటారు. సో, ఫస్ట్ క్యాండిడేట్ ఎవరంటే స్టీఫెన్ గ్రోవర్ క్లీవ్లాండ్ అండ్ సెకండ్ క్యాండిడేట్ ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. సో, నిన్న ఆయన యూఎస్ఏ 47వ ప్రెసిడెంట్‌గా మొదలుపెట్టారు. సో, ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చేటప్పటికి ఏంటి సార్ డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మరి వైస్ ప్రెసిడెంట్‌గా ఎవరు ఉన్నారంటే జేడీ వాన్స్. సో, జేడీ వాన్స్. ఈయన వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మేల్ క్యాండిడేట్ అండి జేడీ వాన్స్. మరి అమెరికా దేశపు 49థ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే కమలా హ్యారిస్. కమలా హ్యారిస్. కమలా హ్యారిస్ అనే ఆవిడ అమెరికా దేశపు 49వ వైస్ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. అదెప్పుడు జో బైడెన్ గారు ప్రెసిడెంట్‌గా ఉండేటప్పుడు 46వ ప్రెసిడెంట్ అయినప్పుడు జో బైడెన్ కాలంలో వైస్ ప్రెసిడెంట్‌గా చేసిన వ్యక్తి ఎవరంటే కమలా హ్యారిస్. సో, కమలా హ్యారిస్ అమెరికా దేశానికి 49వ వైస్ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. సో, మరి ఓకే. డొనాల్డ్ ట్రంప్ కోసం మాట్లాడుకున్నాం. మరి యూఎస్ఏ కోసం మాట్లాడుకోవాలి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో, అమెరికాని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎందుకంటారంటే అమెరికా అనేది 50 రాష్ట్రాల కలయికతో ఏర్పడిన ఒక దేశం. సో, 50 రాష్ట్రాలు ఏంటి సార్ మాకు అర్థం కావాలంటే ఇందాక చెప్పాను కదా! ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అమెరికా అనేది ఫెడరల్ అండ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో, ఫెడరల్ అంటే ఏంటి? సమాఖ్య ఫోర్డస్ అనే పదం నుంచి వచ్చింది. సో, ఫెడరల్ అంటే ఏమంటారు? సో, ఫోర్డస్ అనే పదం నుంచి వచ్చింది. సో, ఫోర్డస్ అంటే అగ్రీమెంట్ అని అర్థం. సో, మనకి పూర్వము ఏవైతే బ్రిటిష్ వాళ్ళ నుంచి, రాజుల నుంచి స్వతంత్రం పొందిన రాజ్యాలు ఏం చేశాయంటే చిన్న చిన్న రాష్ట్రాలుగా ఉన్నాయి. సో, ఆ చిన్న చిన్న రాష్ట్రాలు ఉండేటప్పుడు వాళ్ళకి ఎకనామిక్ పరంగా కొన్ని దగ్గర వాటర్ ఉండదు. లేక కొన్ని దగ్గర మూల సంపద ఉండదు. సో, అలాంటప్పుడు వేరే ఒక రాష్ట్రాలపైన ఆధారపడాలి. సో, అలాంటి ఆధారపడడం ఎందుకు? అందరూ ఒక కలయిక ఉంటే అందరూ షేర్ చేసుకోవచ్చు కదా! ఒక దగ్గర పండపనివి ఇంకో దగ్గర దాన్ని షేర్ చేసుకోవచ్చు కదా! అని 50 రాష్ట్రాలు అమెరికాలో 50 రాష్ట్రాలు ఒక సంతకాలు చేసుకుని అగ్రీమెంట్ చేసుకున్నాయి. అలా అగ్రీమెంట్ ఏర్పడిన దేశమే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాలో ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎంతంటే 50 రాష్ట్రాలు. సో, దాన్నే ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. మరి అమెరికాలో ఉన్న గవర్నమెంట్ ఏంటి సార్ అంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో,
ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే, ఇక్కడ మొత్తం దేశానికి మొత్తం ఒకరే హెడ్‌గా ఉంటారు. దాన్నే ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. సో, మనలాగే లోక్‌సభ, రాజ్యసభ ప్రెసిడెంట్ ఎలా ఉంటదో అక్కడ ఎలా పిలుచుకుంటారంటే లోయర్ హౌస్, అప్పర్ హౌస్ అని పిలుచుకుంటారు. సో, లోయర్ హౌస్‌ని హౌస్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్ అంటారు. ఇక దీన్ని రాజ్యసభని సెనేట్ అని పిలుస్తారు. సో, మరిక్కడ లోక్‌సభ, రాజ్యసభ అమెరికాలో లోక్‌సభకి, రాజ్యసభకి ఆహ్, ఇదుంటది సార్. మరి అమెరికాలో లోక్‌సభకి, రాజ్యసభకి లింకప్ ఉంటది. లేకపోతే మనము గవర్నమెంట్‌లో ఆర్గన్స్ ఉంటాయి కదా! లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. సో, ఇక్కడ మీకు అర్థం కావాలంటే ఇండియాలో ఆహ్, లెజిస్లేటివ్ శాసనాల్లో ఎవరు తయారు చేస్తారో ప్రైమ్ మినిస్టర్ గాని, మినిస్టర్స్ గాని వాళ్ళు ఎంపీస్ అయిన తర్వాత మంత్రులుగా అయ్యారు. సో, లెజిస్లేటివ్‌లో శాసనశాఖలో పార్లమెంట్ ఉన్నవాళ్ళే ఎగ్జిక్యూటివ్‌లోకొస్తారు. కార్యనిర్వాహక శాఖ మంత్రులుగా ఉంటారు, ప్రైమ్ మినిస్టర్‌గా ఉంటారు. అదే అమెరికాలో చూస్తే లెజిస్లేటివ్‌లో శాసనాలు చేసేవారొకరు, ఎగ్జిక్యూటివ్. సో, దాన్ని అమలు చేసేవారు ఒకరు. సో, వారికి దీనికి సంబంధం ఉండదు. ఇండియాలో చూస్తే లెజిస్లేటివ్‌కి సంబంధం ఉంటది, ఎగ్జిక్యూటివ్‌కి సంబంధం ఉంటది. సో, లెజిస్లేటివ్‌కి, ఎగ్జిక్యూటివ్‌కి సంబంధం లేకుండా ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్ చేతుల్లో మొత్తం అధికారం ఉండడాన్నే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. దాన్నే తెలుగులో అధ్యక్ష తరహా ప్రభుత్వం అని చెప్తారు. సో, మరి మనలాగే బ్రిటిష్ వాళ్ళు అమెరికాని పరిపాలించారు. సో, అమెరికానికి ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చింది సార్? అంటే అమెరికాకి ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిందంటే 1776 జూలై 4న అమెరికాకి ఇండిపెండెన్స్ వచ్చిందండి. సో, అమెరికా యొక్క మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే చెప్పేస్తారు మరి. మరి అమెరికాకి కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంటది కదా! మరి అమెరికా కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది సార్ అంటే, మనలాగే మనం ఎలా అయితే రాజ్యాంగం రాసుకున్నామో అమెరికా కూడా ఆ రాజ్యాంగం రాసుకుంది. సో, మొదటిసారిగా ప్రపంచంలో తనకు తానుగా రాజ్యాంగాన్ని రిటన్ కాన్స్టిట్యూషన్ రాసుకున్న దేశం ఏదంటే యూఎస్ఏ. సెకండు దేశం ఏదంటే ఇండియా. సో, వరల్డ్ లార్జెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే అది ఇండియా. వరల్డ్స్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే అది అమెరికా. సో, మరి అమెరికా కాన్స్టిట్యూషను ఎప్పుడు అమల్లోకి వచ్చింది సార్ అంటే 4థ్ మార్చ్ 1789. 4థ్ మార్చ్ 1789. మరి ఆ యొక్క అమెరికన్ కాన్స్టిట్యూషన్‌ను అమలులోకి వచ్చింది ఓకే సార్. మరి మన దేశంలాగా నవంబర్ 26, 1949 రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఆమోదించబడిందో, అమెరికాకి కూడా ఒక డేట్ ఉందంటే ఉందండి. సో, అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు ఆమోదం పొందిందంటే 17 సెప్టెంబర్ 1788. సో, రాజ్యాంగం రాసిన వాళ్ళందరూ దాని మీద సైన్ చేసుకున్నారు. సో, దాన్నే ఆ సెప్టెంబర్ 17ని ఆ డేట్‌ని గుర్తిస్తూ అమెరికాలో ప్రతి ఇయరు కాన్స్టిట్యూషనల్ డే జరుపుకుంటారు. కాన్స్టిట్యూషనల్ డే జరుపుకుంటారు. దానినే సిటిజన్స్ డే అని కూడా అంటారు. సో, ఈ 17 సెప్టెంబర్‌నే అమెరికాలో కాన్స్టిట్యూషనల్ డే ఆర్ సిటిజన్షిప్ డే అని చెప్పుకుంటారు. మరేంటి సార్ ఈ కాన్స్టిట్యూషన్ చెప్తున్నారు కదా! దీనికి ఇంకేమైనా ఉన్నాయా సార్ డీటెయిల్స్ అంటే, మన దేశానికి, అమెరికా దేశానికి మధ్య తేడా ఏంటంటే, ఆ దేశంలో ఎవరైతే కీ ఫాదర్స్ ఉన్నారో యూఎస్ రాజ్యాంగాన్ని రాయడానికి యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజ్యాంగాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు రాశారు. సో, రాసిన తర్వాత ఎవరైతే రాసారో అందులో ఏడుగురు కీ ఫాదర్స్ ఆఫ్ ది అమెరికన్ కాన్స్టిట్యూషన్. సో, వాళ్ళే తదుపరి కాలంలో అమెరికా యొక్క ప్రెసిడెంట్స్‌గా వచ్చారు. సో, మన దేశంలో కూడా అలా వచ్చుంటే గొప్ప గొప్ప మేధావులు కూడా అలా వచ్చుంటే ఇండియా ఇంకా వేరే లెవెల్ ఉండేదేమో. సో, అమెరికా యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే జార్జ్ వాషింగ్టన్. జార్జ్ వాషింగ్టన్. అమెరికా యొక్క సెకండ్ ప్రెసిడెంట్ ఎవరంటే జాన్ ఆడమ్స్. సో, అమెరికా యొక్క థర్డ్ ప్రెసిడెంట్ ఎవరంటే థామస్ జెఫర్సన్. థామస్ జెఫర్సన్. సో, ఇక్కడ మనము థామస్ జెఫర్సన్ కోసం మాట్లాడుకోవాలి. ఇక్కడ థామస్ జెఫర్సన్ ఎందుకొచ్చారంటే పాలిటీకి సంబంధించింది. సో, థామస్ జెఫర్సన్‌ను అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్ ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో, ఏవైతే మానవుడు జన్మతః అన్ని హక్కులతో పుట్టిన మానవుడు తను గర్భంలో ఉన్నప్పుడున్న హక్కు
ఏదో బయటకొస్తాడో అదే హక్కులతో జీవితాంతం బతకాలి. సో, తను ఏదైనా మాట్లాడుకోవచ్చు. లేకపోతే తన నచ్చిన పని తను చేసుకోవచ్చు అనే హక్కుల్ని ప్రసాదించాలని థామస్ జెఫర్సన్ ఈస్ ద కీ ఫాదర్ ఆఫ్ ది అమెరికన్ కాన్స్టిట్యూషన్. సో, అమెరికాలో మన రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే అమెరికా రాజ్యాంగం నుంచి. సో, అమెరికా రాజ్యాంగం నుంచి దీన్ని వచ్చుకున్నామంటే అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్. అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్ నుంచి 1791లో వచ్చింది. సో, ఈ అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్ నుంచి మన ఫండమెంటల్ రైట్స్‌ని మనము తెచ్చుకున్నాం. సో, ఫండమెంటల్ రైట్స్‌తో పాటు ఇంకేం తెచ్చుకున్నామంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ తెచ్చుకున్నాము. మరియు సుప్రీం కోర్టు, హైకోర్టు యొక్క జడ్జిలని ఎలా రిమూవ్ చేసే విధానం తెచ్చుకున్నాము. ఫండమెంటల్ రైట్స్ తెచ్చుకున్నాం. చాలా వరకు ఒక 9 అంశాలు మనము ఈ యొక్క అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనము తెచ్చుకున్నాము. అలానే ఆర్టికల్ 14 ఉంది కదా! ఆర్టికల్ 14లో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, చట్టం చేత సమానత్వం, ఈక్వల్ ప్రొటెక్షన్ లా అనేది ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి. అది ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే బ్రిటన్ నుంచి తెచ్చుకున్నాం మనము. మరి అమెరికా కోసం ఇంకేమి ఉందా సార్? ఇంకేమైనా ఉందా అమెరికా కోసం? ఉందండి. సో, అమెరికాలో ఉన్న సంస్థలేంటి? వరల్డ్ సంస్థలు ఏమైనా ఉన్నాయండి. యునైటెడ్ నేషన్స్‌కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎక్కడుందంటే యూఎస్ఏలో ఉందండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూయార్క్‌లో ఉందండి. అలానే ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎక్కడుందంటే యూఎస్ఏలో ఉందండి. యూఎస్ఏ యొక్క రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉంది. అండ్ అమెరికా సంబంధించి ఇంకేముంది సార్? మరి నిన్ననే డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు కదా! ఆయన ఏదైనా చేశారా? డెసిషన్ తీసుకోరంటే అది ఇండియన్స్‌కి చాలా వ్యతిరేకంగా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ ఏమంటే ఆటోమేటిక్ బర్త్ సిటిజన్‌షిప్. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైతే చాలామంది వెకేషన్‌కి వెళ్ళి అక్కడ అమెరికాలో బార్న్ అవుతే బేబీ పుడితే అమెరికన్ సిటిజన్‌షిప్ వస్తదని ముందు వరకు అలానే ఉండేది. సో, అమెరికాలో అలాంటి చట్టాలుండేవి. సో, అమెరికాలో పుట్టిన బిడ్డలు ప్రతి ఒక్కరికి, అది విదేశీయుడు కావాలండి, ఎవరికైనా కావాలండి, అక్కడ పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకి అమెరికన్ పౌరసత్వం ఇస్తుంది. సో, ఇప్పుడు దాని యొక్క రూల్స్‌ని అనేది ప్రోహిబిట్ చేసేసారు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన వెంటనే. సో, ఆ ప్లేస్‌లో ఏం చెప్పారంటే ఎవరైతే యూఎస్ మిలిటరీలో వర్క్ చేసి ఉంటారో, లేకపోతే ఇద్దరు తల్లిదండ్రులు ఎవరో ఒకరు అమెరికా పౌరుడై ఉండాలి. సో, అలాంటి వాళ్ళకే అమెరికా యొక్క పౌరసత్వం వస్తుంది. లేకపోతే మిలిటరీలో వర్క్ చేసి ఉండాలి. వాళ్ళకే అమెరికా యొక్క పౌరసత్వం వస్తుంది. మిగతా ఎవరికీ పౌరసత్వం ఇవ్వము. గ్రీన్ కార్డు కానివ్వండి, H-1B వీసా కానివ్వండి, ఎవరికీ ఇవ్వము అని ఒక రూల్స్ పెట్టారు. సో, ఆటోమేటిక్ బర్త్ సిటిజన్‌షిప్ అనేది రద్దు చేశారు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత. మరి 4th టాపిక్ ఏదంటే బిట్‌కాయిన్. సో, బిట్‌కాయిన్ ఏంటి సార్? సో, నిన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టక ముందు ఒక బిట్‌కాయిన్ ఈక్వల్ టు 1 క్రోర్‌కి వెళ్ళిపోయింది ఆ వాల్యూ. సో, ఆ బిట్‌కాయిన్ ఏంటి సార్? ఏ ఇయర్‌లో వచ్చిందంటే బిట్‌కాయిన్ 2009 జాన్ 3లో వచ్చింది బిట్‌కాయిన్. అండ్ దీని యొక్క ఆథర్ ఎవరు కనిపెట్టారంటే ఇది సతోషి నకామోటో. ఆయన బిట్‌కాయిన్‌ని చేశారు. సో, నిన్న న్యూస్‌లో వచ్చిన టాపిక్ ఏంటంటే 1 బిట్‌కాయిన్ ఈక్వల్ టు 1 క్రోర్ రూపీస్ ఇండియన్ రూపీస్‌లో. అండ్ 4వ టాపిక్ ఏంటంటే మన్ కీ బాత్ 118వ మన్ కీ బాత్‌లో నరేంద్ర మోదీ గారు అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌కి సంబంధించి వర్జిన్ కోకోనట్ ఆయిల్‌కి జియో ట్యాగ్ వచ్చిందని చెప్పారు. సో, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వచ్చాయి. సో, అండమాన్ నికోబార్ ఐలాండ్‌కి సంబంధించి అండమాన్ అనేది ఎప్పుడు భారత ప్రభుత్వం గుర్తించింది? ఎప్పుడు తన ఆర్డర్‌లో పెట్టుకుందంటే 1956 నవంబర్ 1న ఫౌండేషన్. సో, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో, అండమాన్‌లో ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయంటే 537 ఐలాండ్స్ ఉన్నాయి అండమాన్‌లో. సో, అందులో 37 ఐలాండ్స్‌లోనే ప్రజలు నివసిస్తున్నారు. సో, అండమాన్ ఎప్పుడు ఫార్మ్ అయిందంటే 1956 నవంబర్ 1. మరి
క్యాపిటల్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటే ఏంటి సార్ అంటే, ఆ క్యాపిటల్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ శ్రీ విజయపురం. ఇదేంటి సార్ కొత్త ముందు పేరు అంటే, సో ఎవరైతే రీసెంట్ ట్రెండ్స్ని ఫాలో అయిపోయిన వాళ్ళకి కొత్తగా ఉంటుందండి. సో ఫాలో అయిపోయిన వాళ్ళకి కామన్గా ఉంటుంది. సో ఇటీవల అమిత్ షా గారు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ సంబంధించి క్యాపిటల్కి సంబంధించి పోర్ట్ బ్లేర్ ఏదైతే ఉందో పోర్ట్ బ్లేర్ ఒక పేరును శ్రీ విజయపురంగా మార్చారు. శ్రీ విజయపురంగా మార్చారు. సో అండమాన్ నికోబార్ ఐలాండ్ యొక్క క్యాపిటల్ ఏంటంటే శ్రీ విజయపురం. అలానే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే గేట్ కేంబ్రిడ్జ్ ఇంపాక్ట్ ప్రైజ్ 2025కి ఎవరికి వచ్చింది సార్ అనేది క్వశ్చన్. సో గేట్ కేంబ్రిడ్జ్ ఇంపాక్ట్ ప్రైజ్, సో గేట్ కేంబ్రిడ్జ్ ఇంపాక్ట్ ప్రైజ్ 2025 గాను ఇండియన్ ఫిజిక్స్ ప్రొఫెసర్కి ఊర్వశి సిన్హా గారికి వచ్చింది. ఊర్వశి సిన్హా గారికి గేట్ కేంబ్రిడ్జ్ ఇంపాక్ట్ ప్రైజ్ 2025 అవార్డు వచ్చింది. సో ఇక్కడ మనకి కేంబ్రిడ్జ్ అనే ఒక పదం వచ్చింది. సో కేంబ్రిడ్జ్కి సంబంధించి ఏ కరెంట్ అఫైర్స్ ఉంటుందంటే, కేంబ్రిడ్జ్ ప్రతి ఇయర్ వర్డ్స్కి సంబంధించి ఇస్తుంది ఒక స్టేట్మెంట్. సో కేంబ్రిడ్జ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ అని వినే ఉంటారు. సో వర్డ్ ఆఫ్ ది కేంబ్రిడ్జ్ ఇయర్కి సంబంధించి 2024కి సంబంధించి ఏ వర్డ్ అంటే మేనిఫెస్ట్ అనేది. 2024 ఎక్కువగా ఎలక్షన్ జరిగాయి కాబట్టి మేనిఫెస్ట్ అని మనం చెప్పవచ్చు. సో వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024కి సంబంధించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సంబంధించి ఏంటంటే మేనిఫెస్టో. అదే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2023కి సంబంధించి హాలుజినేట్ అనే వర్డ్ 2023కి సంబంధించింది. సో మరి ఇంకో వేరే టాపిక్ ఏంటంటే సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి డీజీ డైరెక్టర్ జనరల్గా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ గారు నియమించబడ్డారు. సో ఈ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ఇస్ ఐపీఎస్ ఆఫీసర్. సో సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ని పెద్ద హోదాల్లో పెడతారు. సో సిఆర్పిఎఫ్ యొక్క ప్రెజెంట్ డీజీ డైరెక్టర్ జనరల్ ఎవరంటే జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. సో ఈయన అస్సాం మేఘాలయ క్యాడర్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అండి. సో ఈ యొక్క ఐపీఎస్ వచ్చింది కాబట్టి మనకు దీనికి రిలేటెడ్గా ఇటీవల అస్సాం రాష్ట్రపు చీఫ్ సెక్రటరీగా ఒక తెలుగు వ్యక్తి నియమించబడ్డారు. సో ఆ తెలుగు వ్యక్తి ఎవరంటే రవి ఖాతా ఐఏఎస్. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలకి చెందిన వ్యక్తి రవి ఖాతా ఐఏఎస్. సో ఇప్పుడు ప్రజెంట్ ఆయన అస్సాం యొక్క చీఫ్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. అండ్ 8వ టాపిక్ ఏదంటే ఖోఖో వరల్డ్ కప్. సో అందరూ వినే ఉంటారు. సో ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందంటే ఇండియాలో న్యూఢిల్లీలో జరిగిందండి. సో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఖోఖో ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ అండి. హెడ్ ఆఫీసు ఇండియాలోనే ఉంది. సో ఈ ఖోఖో వరల్డ్ కప్ సంబంధించి మొత్తంగా 23 కంట్రీస్ యొక్క ప్లేయర్స్ పాల్గొన్నారండి. అండ్ మెయిల్ కేటగిరీకి సంబంధించి 20 మంది వచ్చారండి. 20 టీమ్స్ వచ్చాయి. సో ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 19 టీమ్స్ వచ్చాయండి. ఖోఖో వరల్డ్ కప్లో మెయిల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్లో మనమే గెలిచామండి, ఇండియా గెలిచింది. అండ్ మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఇండియాస్ ఓపెన్. సో మనం ఆస్ట్రేలియా ఓపెన్ అన్నీ వింటాం, ఇండియా ఓపెనింగ్ జరుగుతుందండి. ఇండియాస్ ఓపెన్ కూడా అవుతాయి, ఢిల్లీలో జరిగింది. సో ఇండియాస్ ఓపెన్ యొక్క విన్నర్ ఎవరంటే విక్టర్ ఎక్సెల్సన్. సో ఈయన డెన్మార్క్ దేశానికి చెందిన వ్యక్తి. సో హాంకాంగ్ చెందిన కింగ్ లూయిస్ అనే క్రీడాకారుని ఓడించి ఈయన గెలుపొందారు. ఇండియాస్ ఓపెన్ విన్నర్ ఎవరంటే విక్టర్ ఎక్సెల్సన్. సో నెక్స్ట్ మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఉన్నది ఏంటంటే అభయ కేస్. ఏదైతే కోల్కతా రేప్ కేసు ఏదైతే ఉందో, సో మనము ఆ యొక్క కేసు సంబంధించి తన పేరు మనము పలకడం చట్టరీత్యా నేరం కాబట్టి, సో రేపుకి గురయ్యే వాళ్ళకి మనకి ఒక గవర్నమెంట్ ఒక నేమ్స్ పెడుతుంది. సో మన తెలంగాణ అయ్యేటప్పుడు ఎలానైతే మనం దిశ అని పిలుచుకున్నామో, ఢిల్లీ అయ్యేటప్పుడు నిర్భయని ఎలా పిలుచుకున్నామో, అలానే కోల్కతాకి సంబంధించి అభయ అనే పేరుతో మనము పిలుచుకుంటున్నాం. సో అభయ కేసు సంబంధించి నిన్న కోల్కతా అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్ అనేది నిన్న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఇచ్చిన వారు ఎవరంటే అనిర్బన్ దాస్ అనే ఆయన తీర్పు ఇచ్చారు. సో జడ్జు ఈయన అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్కి జడ్జు ఈయన. సో కోల్కతా. సో సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్ సీల్దా
కోర్ట్ అనేది నిన్న తీర్పిచ్చింది. సో, ఆ తీర్పు ఇస్తూ ఏ ఏం చెప్పిందంటే, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ముద్దాయి ఉన్నారో సంజయ్, ఎవరైతే అభయ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్‌కి లైఫ్ టైమ్ జైల్ అనేది ఆ యొక్క కోర్ట్ అనేది అనిర్బన్ దాస్ జడ్జు తనకు తీర్పుని చదువుతూ ఏదైతే బాధిత కుటుంబానికి 17,00,000 ర ధనము ఇవ్వాలని కోల్‌కతా గవర్నమెంట్‌కి ఆర్డర్ వేసింది. అండ్ సంజయ్‌కి 50,000 జరిమానా కట్టాలని చెప్పింది. సో, ఆ 15,00,000లో 10,00,000 విధి నిర్వహణలో చనిపోయిన కారణంగా అండ్ 7,00,000 ఆ అమ్మాయి హత్యకు గురికావడం వల్ల ఇచ్చిన 7,00,000. సో, ఈ యొక్క తీర్పనేది కోల్‌కతా గవర్నమెంట్‌కి గాని, వాళ్ళ తల్లిదండ్రులు గాని ఎవరికీ కూడా నచ్చలేదు. సో, ఇక్కడ మనకేంటంటే ఆర్టికల్ 14 ప్రకారం ఏంటి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేది. సో, ఆ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని తీసుకుంటే చట్టం చేత సమానత్వం. సో, అక్కడ బాధిత మహిళ చనిపోయింది. కాకపోతే ఇక్కడ లైఫ్ టైము జైలు విధించారు. సో, అక్కడ తీర్పనేది సరిగ్గా లేదని చాలా అభిప్రాయాలొచ్చి సో, ఇప్పుడు కోల్‌కతా గవర్నమెంట్ ఏం చేసిందంటే అది హైకోర్ట్‌కి అప్పీల్ చేసుకుంది. ఆ యొక్క కేసు సంబంధించి. సో, వెస్ట్ బెంగాల్ వచ్చిందో కాబట్టి వెస్ట్ బెంగాల్ యొక్క ప్రెజెంట్ గవర్నర్ ఎవరంటే సివి ఆనంద్ బోస్. సో, కోల్‌కతాలో ఎక్కువగా మనకు వినబడతాయి ఏవంటే దాస్ అనే పేర్లు వినబడతాయి. అదే సింగ్ అనే పదాలు ఏ యొక్క రాష్ట్రాల్లో వినబడతాయి అంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా మనము పదాలని మనము చూడవచ్చు. సో, విత్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఎవరంటే మమతా బెనర్జీ. ఆమె 2011 నుంచి ఇప్పటి వరకు చీఫ్ మినిస్టర్‌గా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారండి. సో, మరి ఈ అభయ కేసుకి సంబంధించి ఈక్వల్ ప్రొటెక్షన్ లా అనేది సరిగ్గా అవ్వలేదు. సో, బాధిత మహిళ చనిపోయింది. సో, కాకపోతే చేసిన వారు బతికి ఉన్నారు. సో, దాని మీద వాళ్ళ తల్లిదండ్రులు కూడా అండ్ ఆర్జీకేర్ వాళ్ళైతే సహోద్యోగులు ఏదైతే వారు పోరాటం చేస్తున్నారో దాని మీద హైకోర్ట్‌కి వెళ్లారు. సో, కోల్‌కతాకి సంబంధించి ఏంటి సార్ ఇంకా తెలుసుకోవచ్చంటే కోల్‌కతా హైకోర్ట్. సో, ఫస్ట్ హైకోర్ట్ ఇన్ ది ఇండియా అంటే కోల్‌కతా హైకోర్ట్ 1862లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ మీరు గమనించవచ్చును. ఫస్ట్ సుప్రీం కోర్ట్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే కోల్‌కతాలో 1774లో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం 1774లో కోల్‌కతాలో సుప్రీం కోర్ట్‌ని ఏర్పరిచారు. అలాంటి సుప్రీం కోర్ట్‌కి యొక్క మొదటి చీఫ్ జస్టిస్ ఎవరంటే సర్ ఎలిజా ఎంపే. సో, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే హెచ్‌జే కానియా. అదే ప్రెజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే సంజీవ్ ఖన్నా. 51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా గారు. అండ్ లాస్ట్ హైకోర్ట్. సో, చివరగా ఏర్పరిచిన హైకోర్ట్ ఏంటి మన దేశంలో అంటే తెలంగాణ హైకోర్ట్ 2019లో ఏర్పరిచారండి. అలానే మోస్ట్ ట్రెండింగ్ టాపిక్‌లో ఉంది కాబట్టి మణిపూర్ కోసం మనం మాట్లాడుకోవాలి. సో, మణిపూర్ క్రైసిస్ జరుగుతున్నాయి కాబట్టి మణిపూర్ యొక్క క్యాపిటల్ ఏదంటే ఇంపాల్. సో, మణిపూర్ యొక్క హైకోర్ట్ ఎప్పుడు ఏర్పరిచారంటే 2013లో ఏర్పరిచారు మణిపూర్ యొక్క హైకోర్టు. అలానే నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళిపోదాం. సో, యూసీసీ యూనిఫార్మ్ సివిల్ కోడ్. సో, ఇది మోస్ట్ ట్రెండింగ్ టాపిక్‌గా ఉంది. సో, యూనిఫార్మ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే ఉమ్మడి పౌరస్కృతి. సో, ఈ యూనిఫార్మ్ సివిల్ కోడ్ కోసము మన రాజ్యాంగంలో ఎన్నవ ఆర్టికల్‌లో చెప్తుందంటే 44వ ఆర్టికల్ చెప్తుంది. సో, యూసీసీ అంటే ఏంటి సార్ అంటే మనకి మన దేశంలో వివిధ కులాలున్న, మతాలున్న అందరికి ఒకే చట్టం వర్తిస్తుందని చెప్పే చట్టమే యూసీసీ. యూనిఫార్మ్ సివిల్ కోడ్. సో, ఆ యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనేది ఏ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెడుతున్నారంటే ఉత్తరాఖండ్‌లో మొదటిసారిగా జనవరి 26న స్టార్ట్ అవుతుంది. ఇది అమల్లోకి వస్తుంది యూసీసీ సివిల్ కోడ్. సో, ఈ యూసీసీని మొదటి రాష్ట్రంగా ఇదవుతుందంటే ఉత్తరాఖండ్. సో, ఉత్తరాఖండ్ యొక్క ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ కోసం మనం తెలుసుకోవాలి. సో, ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే పుష్కర్ సింగ్ ధామీ. సో, లాస్ట్ 2 డేస్ నుంచి దాని మీద మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. సో, ఈ ఒకవేళ ఉత్తరాఖండ్‌లో
ఈ యొక్క యూనిఫార్మ్ సివిల్ కోడ్ అమల్లోకి వస్తే ఏం జరుగుతుందంటే, మనకి లివింగ్ రిలేషన్‌షిప్ పైన కదండీ ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో ఎక్కువగా లివింగ్ రిలేషన్‌షిప్ నడుస్తుంది. సో, లివింగ్ రిలేషన్‌షిప్ నడవడం వల్ల ఏమవుతుంది సార్ అనేది మెయిన్‌గా ఏమవుతుందంటే, సో, ఇష్టప్రకారంగా ఒక 2 ఇయర్స్, 1 ఇయర్ జీవిస్తున్నారు. సో, 1 ఇయర్ జీవించిన తర్వాత ఏదో ఇబ్బందు వలన లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ వలన విడిపోతున్నారు. విడిపోయిన తర్వాత ఆ అమ్మాయి లేకపోతే అబ్బాయి ఏదో కేస్ పెడుతున్నారు. ఆ కేస్ పెట్టడం వల్ల నా పేరు అత్యాచారం చేశారని కేస్ పెడుతున్నారు. సో, దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడ సాక్ష్యాలు దొరకట్లేదు. సో, కోర్ట్ అనేది కూడా తారుమారవుతుంది. సో, దీనికోసం ఏం పెట్టారంటే ఈ యొక్క యూసీసీ సివిల్ కోడ్ యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనేది అమల్లోకి వస్తే ఏమవుతుందంటే, ఈవెన్ లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండాలన్నా గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అవ్వాలి. సో, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి గవర్నమెంట్‌లో. గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లివింగ్ రిలేషన్స్ ఇక్కడ నుంచి ఉత్తరాఖండ్‌లో జనవరి 26 నుంచి లివింగ్ రిలేషన్‌షిప్ కొనసాగించాలంటే వాళ్ళు గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో, వాళ్ళు విడిపోయిన దాని యొక్క డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఫర్దర్ ప్రాసెస్ అనేది కోర్ట్‌లకి తెలుస్తుంది అని యూఎస్ఎస్‌సి అనేది మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్. సో, ఇవ్వండి ఈ అంశాలు. సో, ఇంకా వేరే వేరే ఇంకా అంశాలు ఏమున్నాయి సార్ అంటే స్టేట్‌కి సంబంధించి సచివాలయాలు ఒక స్టేట్‌మెంట్ ఇచ్చాయండి. ఏపీ వార్డు గ్రామ సచివాలయ స్టేట్‌మెంట్ వచ్చాయి. సో, 23, 24, 27 టైమ్స్ ఆ యొక్క తేదీల్లో ఎవరైతే 0-6 ఇయర్స్ పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఆధార్ రిజిస్ట్రేషన్స్ అనేవి అవుతున్నాయండి. సో, ఇది లేటెస్ట్‌గా వార్డు గ్రామ సచివాలయం అని చెప్పారు. సో, ఇది ఈరోజు ఈ యొక్క మన కరెంట్ ట్రెండ్స్. సో, యూపీఎస్సీ లెవెల్‌లో మనం చెప్పుకుంటాం. సో, ప్రతి ఒక్క టాపిక్ మనము ఎలా చదువుకోవాలి సార్ అంటే ఒక సెంటెన్స్ వచ్చిందనుకోండి. ప్రతి ఒక్క సెంటెన్సు, ఆ సెంటెన్స్‌లో ఒక వర్డ్ వచ్చింది. సౌదీ అరేబియా వచ్చింది. సౌదీ అరేబియా మొత్తము తెలుసుకోవాలి. అలానే ఏదైనా కరెంట్ అఫైర్స్ ఒక బిట్ చదివారనుకోండి. ఐఎన్ఎస్ సూరత్ లేకపోతే ఐఎన్ఎ హరిగాంత్ అని తీసుకోనండి. ఐఎన్ఎస్ వచ్చేటప్పుడు ఇండియన్ నేవీ హిస్టరీ వచ్చేయాలి. ఇండియన్ కోస్ట్ గార్డ్ వచ్చేయాలి. సో, అలా చదువుకున్నప్పుడు యూపీఎస్సీ లెవెల్ ఏంటి అన్నీ చదివేస్తాం మనం. సో, నెక్స్ట్ క్లాస్‌లో వేరే ఒక టాపిక్స్‌తో మీ ముందుకు వస్తాను. జై హింద్.